దేశీ గోమూత్రంపై పేటెంట్ ని గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం చేజిక్కించుకుంది. మన భారతదేశానికి చెందిన ఎన్నో వాటిపై విదేశాలు పేటెంట్ హక్కులు పొందాలని సర్వదా ప్రయత్నాలు చేస్తుంటారు. వేప చెట్టు, పసుపు ఇలా ఎన్నో. దీనిని గమనించిన ఓ విజ్ఞాన అనుసంధాన కేంద్రం వారు మన దేశంలోని నాటు ఆవు జాతులను సంరక్షిస్తూ ఆవు మూత్రంపై 7 పేటెంట్లు సాధించారు. శ్రీలంకలో రావణాసురుడు సీతమ్మను బంధించిన అశోకవనం ప్రదేశంలోనే సీతాదేవి మందిరం నిర్మాణం జరుగుతుంది. ఆ ఆలయంలో సీతామాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య నుంచి పవిత్ర సరయూ జలాలు మరికొన్ని కానుకలను పంపించారు. అయ్యప్ప ప్రసాద తయారీలో ఉపయోగించిన యాలకుల్లో మోతాదుకు మించి రసాయనాలు ఉన్నాయంటూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దాదాపు 6.65 లక్షల అరవణ ప్రసాదం టిన్లను డిస్పోజ్ చేయాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని యువత ఆలయాలకు రావడం లేదని, యువత దేవాలయాల వైపు రావాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు అన్నారు. ఆలయాలు కేవలం వృద్ధులు మాత్రమే వచ్చి దేవుణ్ణి తలుచుకునేవిగానే ఉండరాదని, సమాజాన్ని మార్చే ప్రభావవంతమైన ప్రదేశాలుగా మారాలన్నారు.